ఢిల్లీకి ఖచ్చితంగా నెలకి 2 సార్లు వస్తారు, ఖచ్చితంగా 2 సార్లు వస్తారు. క్రమశిక్షణ ఈ పార్టీలో ఉండేది నేను అక్కడ గమనిస్తున్నాను. పాత గవర్నమెంట్ లో కూడా నాకు ఆ పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యంగా ఉండేది, అప్పుడు గమనించిన. ఈరోజు ఈ పార్టీకి దేవుడు దయ వల్ల ఈ పార్టీ మార్చడం దేవుడు దయ అంతే. ఈరోజు క్రమశిక్షణ అనే పదానికి నేను చూస్తున్నా ఢిల్లీలో ఒక్క క్షణం ఖాళీగా ఉన్నాడు ముఖ్యమంత్రి. రాత్రి రాని పొద్దున్న రాని రాత్రి 9-8 గంటలకు వచ్చాడంటే ఎంపీలు ఉన్నారా, ఎవరు ఉన్నారు ఇక్కడ? అది కూడా అందరు ఉన్నారా, ప్రతి ఒక్కరు ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు రాలేదు అనే మాట కూడా మాట్లాడారు. ఉన్నోళ్ళందరినీ పిలుస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎంత గొప్ప వ్యక్తి అతని కింద మనం ఉన్నాం. అదే మా సంతోషం. నా కాన్షియస్ కూడా పర్మిట్ చేస్తుంది. ఎంత కష్టమైనా చేయాలి పార్టీలో వచ్చి ప్రతి ఒక్కరు నేను భోజనం చేశారా అని అడుగుతాడు. అందరితో కూర్చొని భోజనం చేస్తాడు. మనం అసలు ఇటువంటిది మనం నమ్మం. ఒక ముఖ్యమంత్రి 8 గంటలకు రాని 9 గంటలకు రాని భోజనం చేశారా, ఎవరన్నా తినేసుకుంటే కూడా ఎప్పుడు కూడా ఇది కాదు, ఎవరు భోజనం చేయలేదో వాడు రాని అంటాడు. పొద్దున్నే దాదాపు ఢిల్లీ వచ్చాడంటే 5-6 మంత్రుల్ని కలవంటే వెనక్కి రాడు. అక్కడ కూడా ఎంత గౌరవం అంటే చాలా మంది మేము వస్తాం సార్ మీరు రావద్దు అంటారు. ఎవరైనా 3-4 తప్పక ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఇక్కడ ఇంకొకటి గొప్ప వ్యక్తి, ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలి, మీ అందరికీ తెలియదు కాబట్టి. ఏ మంత్రి వచ్చినా మీరందరూ కూడా కూర్చోండి నాతోటి అంటారు. ఎంపీలు నేను ఎంపీలు అయినా మీరందరూ కూడా కూర్చోవాలా, మీరందరూ వినాలా, నేను ఏం మాట్లాడుతున్నాను, మీరు చెప్పాల్సింది ఏదైనా ఉన్నా మీరు మీ సలహా కూడా చెప్పండి అంటే అంత ఓపెన్గా వదిలేస్తాడు. క్రమశిక్షణ అనే దానికి ఇవన్నీ అంటే నా ఒక్క తెలివితేటలే కాదు, మీరు ఎవరన్నా మీరు సలహాలు ఇచ్చినా నేను తీసుకునేదానికి రెడీ. ఇవన్నీ అసలు మనం చూడం. ఫస్ట్ 2 నెలలు ముఖ్యమంత్రినా ఏంటబ్బాయి మనల్ని అందరినీ పిలిచి భోజనం అంటాడు, ఆయన పోల్చాడు, అందరూ కూర్చోవాలా, కూర్చొని అందరం కలిసి చేస్తా ఉంటాడు. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా మీకేమన్నా వేరే ఏదైనా పని ఉన్నా ఖచ్చితంగా అక్కడనే పిలిచి మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడి రాండి, మీ సమస్య ఏమన్నా చెప్పండి. ఎంపీకి ఆయన ఇచ్చే టైము ఢిల్లీకి వచ్చి ఆశ్చర్యం నాకు అంటే క్రమశిక్షణే ఈ పార్టీలో ఉంటారు. అది చాలా పద్ధతిగానే కూడా ఏ మినిస్టర్ లేకపోయినా తీసుకుపోవడం అనేది సహజంగా మనం చూడం. ఇతను ఆ అవకాశం కూడా ఇచ్చి మీరేమైనా ఉంటే చెప్పండి అన్నాడు. అది ఇంకా ఆశ్చర్యం. ఒక ముఖ్యమంత్రి 100 మంది మినిస్టర్ల దగ్గర నేను గమనించాను. ఈ మధ్య లాస్ట్ వచ్చినప్పుడు జల్ జీవన్ మిషన్ కింద లాస్ట్ గవర్నమెంట్ లో 27,000 కోట్లు ఇస్తే 2,800 కోట్లు వాడారు. జల్ జీవన్ మిషన్ మినిస్టర్ దగ్గర సిఆర్ పాటిల్ ఆయన దగ్గర పోయిన తర్వాత మమ్మల్ని కూడా తీసుకున్నాడు. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఈ జల్ జీవన్ మిషన్ యూపీలో అన్ని దగ్గర కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ బోర్లు వేసి బోర్లు వాటర్ కానీ మించిపోయిందంటే ఈ కొలాయిలన్నీ ఖాళీ అయిపోతున్నాయి, కొలాయిలు మిగులుతున్నాయి. ఈ బోర్ల వల్ల అందుకని ప్రైమ్ మినిస్టర్ మీరు రెడీ పెట్టుకున్నారు సార్. దానికి ఒకటే మన ముఖ్యమంత్రి చెప్పినాడు, నాకు మీ బోర్లు పర్లేదు, ఏది పర్లేదు, నేను రిజర్వాయర్ నుంచి కనెక్ట్ చేయించుకుంటా, డైరెక్ట్ రిజర్వాయర్ నుంచి. సో మీకు ఇబ్బంది ఉంది, రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, సోమసులు ఉంది, మనకి సోమసుల నీళ్ళ నుంచి నీకు ఎక్కడికైనా నీకు జల్ జీవన్ మిషన్ కింద పైప్ లైన్ చేశారంటే ఎప్పుడు వాటర్ ఉంటుంది. సో పొలాలు ఎప్పుడు ఖాళీ ఉండవు. సో అతనికి నేను రిజర్వాయర్స్ నుంచే తీసుకుంటాను, నాకు మీరు చెయ్యాలా. సెక్రటరీ అందరూ ఉన్నాయి సార్, ఇది చెప్పిన దీని ప్రకారం అయితే మనం చేయొచ్చు, దీన్ని ముందు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఖర్చు పెట్టారు సార్, మీరు ఏమి మంటారు మీకు అని. అది పాత గవర్నమెంట్ గురించి ఈ రోజు నాకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా జల్ జీవన్ మిషన్ కింద
ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు రావాలా, దానికి మీరు ఎట్లా చేస్తారో చూడండి. అంటే మనిషిలో ఆ పట్టుదల కూడా ఆయనకు వచ్చే ఆలోచనలు. సో రిజర్వాయర్ ఉండగానే ఎవరైనా నీళ్ళు ఎప్పుడు ఉంటాయి, ఇబ్బంది లేదు. సో ఏ కొలాయి కూడా కానివ్వం. ఒక లక్ష కోట్ల దాకా యూపీలో దీని గురించి ఖర్చు పెట్టుకుంటారు. కానీ బోర్లతో, ఈ బోర్ల వల్ల ప్రాబ్లం వచ్చింది. సో వాళ్ళు గవర్నమెంట్ కూడా ఇటువంటి సలహాలు మన ముఖ్యమంత్రి ఇవ్వడం, వాళ్ళు ఇన్ని ఎంత మర్యాద అంటే, సార్ మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలి. మినిస్టర్ ఎదురు చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి, మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలా, మా వాళ్ళని ఆంధ్రప్రదేశ్ పంపిస్తాం, మా టీం వస్తుంది, మీరు కొంచెం ఇవన్నీ కూడా మాకు చూపించాలా, ఎట్లా చేయాలా, ఏంటి మీరు ఏం చేస్తుంటారు, అసలు ఇప్పుడు దాకా ఏం చేశారు, జలజీవన్ మిషన్ కింద. అంటే ఇది ఉదాహరణ ఒకటి చెప్తున్నాను. అటువంటి ముఖ్యమంత్రి మనం ఈరోజు అందరం ఈ మహానాడు కార్యక్రమం కూడా మనం మీటింగ్ పెట్టాడు. అంటే క్రమశిక్షణాన్ని మీటింగ్ దాదాపు 2 గంటలు నడిచింది. క్రమశిక్షణతో ఇంతమంది తీసుకురావాలి, పలాని కాన్స్టిట్యూన్సీ రావాలా, పోయేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. అంటే ప్రతి చిన్న విషయం కూడా ఆయన మనసు పెట్టి, పోయేటప్పుడు ఏదన్నా లేనిపోని యాక్సిడెంట్ ఇటువంటివి జరుగుతాయి. సో మనం క్లోజ్ చేయడం కూడా 5 గంటలకే క్లోజ్ చేయాలా. అంటే ఆయన మైండ్లో ఎప్పుడు ఆయన పనిచేసేది కూడా ఎట్లుంటుందంటే సేఫ్టీ కూడా చూస్తున్నారు. అభివృద్ధి అనేది చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు దగ్గర ఎయిర్పోర్ట్ కూడా దాదాపు 100 కోట్లు ల్యాండ్కి అవసరం వస్తే అట్కో లోన్ కూడా క్లియర్ అయింది. ఆ లోన్ క్లియర్ అయింది కాబట్టి 100% సంవత్సరంలో మనకి ఎయిర్పోర్ట్ ఒకటి రెడీ అవుతుంది. ఈపీసీఎల్ కూడా ఈ సంవత్సరంలోనే ఇంకొక 3-4 నెలల్లో అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కూడా దాదాపు 5-6 వేల ఎకరాలు బీటీసీఎల్కి ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ చేసి ఉన్నారు. దానికంటే ఇంకా ఎక్కువ దాదాపు ఇంకొక వాళ్ళ ఉద్దేశం ఇంకొక 6,000 ఎకరాలు వాళ్ళకి కావాలా, వేరే ఇండోసోల్ ఫ్యాక్టరీ వస్తుంది వాళ్ళకి ల్యాండ్ కావాలా. దాదాపు మొత్తం ఇంతకుముందు 12,000 అన్నారా, 18,000 పోయేటట్టు ఉంది. దాని ప్రయత్నంలో కూడా ఉండాలి. అంటే మన నెల్లూరు జిల్లా ఇవన్నీ కానీ వస్తే, నెల్లూరు జిల్లా ఈరోజు దుగ్గరాజపట్నం షిప్ బ్రేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి శాంక్షన్ చేసుకుంది. షిప్ బిల్డింగ్, షిప్ బ్రేకింగ్ అంటే అది కూడా ఒక మంచి ఇండస్ట్రీ, దాన్ని శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దుగ్గరాజపట్నం నెల్లూరు, పాత నెల్లూరు అది కూడా ఒక మంచి ఇండస్ట్రీ. సెంటర్ నుంచి మనకి అదృష్టం, మనం గెలవడం, ఇండియాలో మనం భాగస్తులుగా ఉండడం, అక్కడ మనకి ఇండియా సపోర్ట్ కూడా. ఇంకొక విషయం కూడా చెప్పాలా, మన ముఖ్యమంత్రులు ఇక్కడ అమరావతి క్యాపిటల్ భూమి పూజ నుండి మళ్ళీ సెక్రటరీ చేయడం, ప్రైమ్ మినిస్టర్ పిలవాలని వచ్చారు. ప్రైమ్ మినిస్టర్ దగ్గర మామూలుగా మినిట్ టు మినిట్ 4:30 నుంచి 5 మేము అందరం కూడా పోయాము. మనకి అక్కడ దాకా మనకి కోనీరు కూడా ఫస్ట్ స్టెప్లో మనం ఉంటాం. సెకండ్ స్టెప్ ఆడించి మళ్ళీ సెపరేట్గా సెక్యూరిటీ 4:30 to 5 టైం 6 గంటలకు వచ్చాడు తిరిగి. ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర నేను దాదాపు 5-6 సార్లు పోయిన ముందు కూడా. ఇప్పుడు నేను టైం అంటే టైం మెయింటైన్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్. 4:30 పోయినా 5 రావాలా, 5 పోయి 6కి వచ్చాడు. నేను అప్పుడే అన్నా సార్, ఇప్పుడు నేను ఇట్లా ఏ ప్రైమ్ ఇప్పుడు ఇంత ముందు చూసున్నా ఎవరికి కూడా టైం ఇవ్వాలి. అంటే మన ముఖ్యమంత్రికి ఎంత వాల్యూ ఇస్తున్నారంటే ఢిల్లీలో ఈరోజు. దాన్ని బట్టే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ముందుకు పోగలరు. తల్లికి వందనం ఖచ్చితంగా జూన్లో ఇవ్వాలన్నా, అన్నదాత సుఖీభవ అది కూడా జూన్లో మీకు ఇవ్వాలని ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆగస్టులో ఫ్రీ బస్ ఇవన్నీ కూడా ఈరోజు ఈ పరిస్థితుల్లో చేయగలుగుతున్నా అంటే ఆయన అనుభవం, ఆ వ్యక్తికి ఉండే అనుభవం. ఈరోజు మన అదృష్టం, ఈరోజు ఈ రాష్ట్రం లేకపోతే చల్లాపల్లా అయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. సో మనందరం కూడా గుర్తుపెట్టుకొని మన ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ఉన్నామంటే
మనందరూ అతన్ని గుర్తుపెట్టుకోవాలా. రేపు మానాడు కూడా ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా రండి. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.